లేడీ ఓరియంటెడ్ ఫిలిం ఇది. ఈ స్క్రిప్ట్ 2 years నుంచి ప్లానింగ్ అండి, షూట్ చేద్దామని. సో ఇప్పుడు కుదిరింది ఇలాగా. ఈ మంత్ 20 నుంచి షూటింగ్, రెగ్యులర్ షూటింగ్ అండి హైదరాబాద్లో. 30 days షెడ్యూల్ ఇది, సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం. ఒక మంచి లేడీ ఓరియంటెడ్ మంచి కథనంతో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాం మేము. ఫస్ట్ అశ్విని శ్రీ గారు మాట్లాడతారండి. హలో అందరికీ, ఇక్కడికి వచ్చిన నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ, అండ్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. సో ఈ మిస్ జానకి అనే స్టోరీ యాక్చువల్గా చాలా బాగుంది. నేను బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత చాలా స్టోరీస్ విన్నాను, బట్ ఈ స్టోరీ చాలా క్యాచీగా అనిపించింది. ఈ లైన్ చాలా డిఫరెంట్గా కూడా ఉంది. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ మా డైరెక్టర్ సార్ సతీష్ గారు అండ్ మహేష్ గారు చాలా మంచి స్టోరీ రాశారు, లేడీ ఓరియంటెడ్ స్టోరీ. ఐ డోంట్ థింక్ ఐ షుడ్ రివీల్ మై క్యారెక్టర్. నా హైట్కి నా పర్సనాలిటీకి కరెక్ట్గా సెట్ అయ్యే క్యారెక్టర్ మాత్రం రాశారు, అందుకే నాకు చాలా నచ్చింది క్యారెక్టర్. సో యా, మిస్ జానకి టైటిల్ అంటే డీజే తిల్లులో రాధిక ఎంత ఫేమస్ అయిందో జానకి కూడా అంత ఫేమస్ అవుతుందని చెప్తున్నాను. సో యా, I just want to tell something that మన తెలుగు ఆడియన్స్ హలో అంజీ బాగున్నారా అన్న, నేను ఇక్కడ రాదు, నాకు తెలుగు రాదు అనే అమ్మాయిలనే ఎంకరేజ్ చేస్తున్నారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. తెలుగు అమ్మాయిలు కూడా చాలా బాగుంటారు, చాలా అందంగా ఉంటారు. ప్లీజ్ ఎవ్రీబడి ఎంకరేజ్ తెలుగు ఆడియన్స్. మీడియా అందరికీ కూడా చెప్తున్నా, నాట్ ఓన్లీ మీడియా, లైక్ తెలుగు పీపుల్ని ఎంకరేజ్ చేయండి, తెలుగు టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ నాగరాజ్ గారు, హీస్ ఆల్సో అ వెరీ వెరీ నైస్ ప్రొడ్యూసర్. నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ మూవీ డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి సపోర్ట్ డెఫినెట్గా ఉండాలి, ఆడియన్స్, మీడియా అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకు, ఇచ్చేసినట్టు నా మిత్రులు సత్య మాస్టర్ గారికి, షాని గారికి, వంశీ గారికి, జనార్దన్ గారికి, హరీష్ గారికి, లోబో గారికి, అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈ చిత్రం స్టార్ట్ చేసి స్క్రిప్ట్ అనుకోగానే అశ్విని గారిని ముందు అనుకున్నాం. అశ్విని గారితో పాటు మా నిక్కంటి నాగరాజు గారు ప్రొడ్యూసింగ్ చేస్తూ ఈ సినిమాని ఇంకెంతో విధంగా ముందుకు తీసుకెళ్లాలని, అది తొందరలోనే అన్ని వర్కులకి పూర్తి చేసుకోవాలని చెప్పేసి మాకు ఎంతో ప్రోత్సహించారండి. ఈరోజు చిన్న చిన్న కారణాల వల్ల ఆయనకి ఏదో ఎమర్జెన్సీ ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు. ఇప్పుడు ఈ సినిమాకి ఎంతో ప్రోత్సహించినటువంటి మా లక్ష్మీ కుమార్ గారికి కూడా ఎంతో ధన్యవాదాలు. ఆయన మాకు డిఓపిగా చేస్తున్నారు. ఓకే, క్లాప్ వచ్చి సి కళ్యాణ్ గారు క్లాప్ కొట్టారండి. మ్యూజిక్ వచ్చి శ్రీవసంత్గా చేస్తున్నారు. కెమెరా స్విచ్ ఆన్ వచ్చి దామోదర్గా చేశారండి. అలాగే ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, మాకెంతో పెద్ద అండగా ఉండి మల్లికార్జున్ సారు మాకు ఎంతో బ్యాక్ సపోర్టెడ్గా ఆయన మాకు ప్రోత్సహిస్తున్నారు. ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సోలమన్, నాగరాజు గారు ప్రొడ్యూసర్గా అండ్ సతీష్ గారు అండ్ మహేష్ గారు దర్శకత్వంలో వస్తున్న సినిమా మిస్ జానకి. జానకి గోయింగ్ టు బి మిస్ అశ్విని శ్రీ. సో కథ నేను విన్నాను, చాలా మంచి కథ, ఒక అద్భుతమైన కథ అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. బట్ ఈ కథలో విషయం ఉంది, ఆ క్యారెక్టర్కి తగ్గట్టు సెలెక్షన్ చేశారు. సో ఈ కథలో ఒక వన్ ఆఫ్ ద కీ రోల్ నేను ప్లే చేస్తున్నాను. బోత్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఇద్దరికి స్పెషల్గా థ్యాంక్స్. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా కలిశాను. సో వెరీ హంబుల్ హార్టెడ్ పర్సన్, ఈజ్ వెరీ డౌన్ టు హర్. దే హ్యావ్ ఎ బిగ్ బిజినెసెస్ బట్ దే ఆర్ ఇన్ టు ప్యాషనేట్ ఫర్ ఫిలిమ్స్. సో అలాగా ప్రొడ్యూసర్గా ఈ సినిమాని తీస్తున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 2 ఇది. ఫస్ట్ సినిమా ఆల్రెడీ కంప్లీట్ అయింది. అండ్ డైరెక్టర్స్ ఆల్సో ఇద్దరు, ఇది సెకండ్ ఫిలిం కాబట్టి దే హ్యావ్ ఎక్స్పీరియన్స్. ప్రీవియస్ ఫిలిం కంప్లీట్ అయింది. దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ రిలీజింగ్ నెక్స్ట్ మంత్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టెక్నీషియన్స్, కెమెరామెన్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కొరియోగ్రాఫర్కి, అండ్ కేమ్ ఫర్ ద లోబో అండ్ అదర్ కాంబినేషన్ యాక్టర్స్ మేమందరం కలిసి చేస్తున్నాము. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ.
అండ్ ఫర్దర్ డీటెయిల్స్ ప్రొడ్యూసర్ గారు మోర్ ప్రెస్ మీట్లో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దోళ్ళందరికీ గుడ్ మార్నింగ్. అండ్ మీరందరూ టైం తీసుకొని ఓపెనింగ్కి వచ్చారు, పూజా సెరమనీలో అందరు బ్లెస్సెస్ ఇచ్చారు, అది గ్రేట్. అండ్ మీడియా వాళ్ళందరూ కూడా లాట్స్ ఆఫ్ లవ్. ఎస్, సతీష్ అన్న, మహేష్ అన్న, యూనో వాళ్ళ ఉన్న హార్డ్ వర్క్, డెడికేషన్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. అంటే నేను కూడా ఒక జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఈ స్టేజ్కి వచ్చానంటే ఇట్స్ ఆల్ అబౌట్ యూ పీపుల్ ఓన్లీ. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఫ్రెండ్స్, జనాలకు పెద్ద సినిమా, చిన్న సినిమా, పెద్ద హీరో, చిన్న హీరో కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ కంటెంట్ అండి. ఇట్స్ ఆల్ అబౌట్ మనం ఎట్లా సినిమా తీస్తున్నాం. కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కడ పోవు. హంగామా నడిస్తే యూత్కి నచ్చాలి. యూత్కి నచ్చాలంటే ఆ స్టోరీ మన దగ్గర ఉండాలి. సో మిస్ జానకి, యాజ్ మీ అందరికి తెలుసు, ద బ్యూటిఫుల్ గర్ల్ నెక్స్ట్ టు మీ. బిగ్ బాస్ నుంచే 90% జనాలు ఇండస్ట్రీలో పేర్లు సంపాదిస్తూ నేను ఒక అబ్బాయిని. సో షీ ఈస్ ద వన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్కి థ్యాంక్ యూ, ఎండమాల్ పీపుల్కి. సినిమాలో క్యారెక్టర్, లీడ్ క్యారెక్టరా, స్మాల్ క్యారెక్టరా పక్కన పెడితే ఈ జనరేషన్లో సినిమాలో ఒక్క సీన్ దొరకడమే అవకాశం అని నేను నమ్ముతా. సో అలాంటిది జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఇక్కడ తెచ్చినందుకు లాట్స్ ఆఫ్ లవ్. సో ఈ సినిమాలో తలకిన బర్నీ సార్ వాళ్ళ కాంబినేషన్లో సార్తో చేస్తున్నాను. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్, ఎందుకంటే సీనియర్ సార్స్తో ఒక పక్కన ఉండి చేయడం, దట్ ఈస్ ఎక్స్పీరియన్స్. సో మీ అందరు సపోర్ట్ కావాలి. వన్ థింగ్, జనాలు ఏమేమి మాట్లాడుతున్నారో టోల్ చేసి అది చేసి వద్దు, నమ్మకండి. బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్, నేను నమ్ముతాను. అండ్ లాట్స్ ఆఫ్ లవ్. టైం తీసుకొని అందరు వచ్చారు, దానికి గ్రేట్. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మిస్ జానకి టీం అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ముఖ్యంగా ప్రొడ్యూసర్ నాగరాజు గారికి, అలాగే డైరెక్టర్స్ సతీష్ అండ్ మహేష్, ఇద్దరి బ్రదర్స్ ఇద్దరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ బిగ్ బాస్ ఫేమ్ అశ్విని శ్రీ, బిగ్ అశ్విని, బిగ్ గ్లామర్ అశ్విని, బిగ్ సక్సెస్, సినిమా కూడా సక్సెస్ అవ్వాలని, స్మాల్ టీమ్, స్మాల్ గ్రూప్, స్మాల్ టీమ్ ఫ్రెండ్స్ అందరూ చేసేటువంటి ఈ ప్రయత్నము బిగ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెరీ కాన్సన్ట్రేటెడ్ అండ్ ఎంత తను సపోర్ట్ చేస్తుందంటే ఫ్యామిలీకి లైక్ రియలీ గ్రేట్. ఐ రియలీ అప్రిషియేట్ ద డైరెక్టర్స్ గారు ఫర్ గివింగ్ హర్ దిస్ గుడ్ ఆపర్చునిటీ. అండ్ ఇంతకు ముందు కూడా తను చాలాసార్లు ప్రూవ్ చేసుకుంది, ఈసారి కూడా తను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ తనకు వచ్చింది. అది టాప్ సీక్రెట్. తను చెప్పినట్టు తనకు పర్సనాలిటీ కరెక్ట్గా సెట్ అయ్యే క్యారెక్టర్. మీరు అందరూ కలిసి తన్ని ఓకే డైరెక్టర్గా రివీల్ చేస్తారంట. నేను ఇప్పుడే చెప్తే నన్ను కొడతారేమో. సో లైక్ అందరి టీమ్కి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్.